వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన సీఎం పర్యటన సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ నిన్న జరిగిన సీఎం పర్యటనలో మంత్రి సంధ్యారాణి మీకు ఆహ్వానం లేదా వద్దని చెప్పి మొహం మీద చెప్పేశారా? పుష్ప శ్రీవాణి ప్రశ్నించారు. మీ స్థాయి ఏమిటో నిన్న జరిగిన పర్యటనలో మీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చూపించారు. దాన్ని గుర్తుంచుకుని ప్రెస్ మీట్లో మాట్లాడాలి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాజీ పీడిక రాజన్న దొర, పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు పాల్గొన్నారు. ఏది గిరిజనులు మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గౌరవం ఇవ్వలేదు. కనీసం మీకు ఆహ్వానం లేదు, రావద్దని చెప్పేశారు. అందుకనే కదా మీరు అటెండ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ డే అందరూ అడుగుతున్నారు పరుగు పోద్దని చెప్పి పాపం విజయవాడ వెళ్ళిపోయారు. ఒకసారి మీ స్టాఫ్ని అడగండి. ఉదయం 8:20, 8:30 ఆ టైంలో మీ ప్రోగ్రాము గ్రూప్స్లో పెట్టారు కదా. 9 గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో జాయిన్ అవుతారు, సాయంత్రం ఏమో ప్రజా దర్బార్ అని పెట్టారా లేదా మీ స్టాఫ్? అడగండి ఒకసారి. మరి హుటాహుటిన నన్ను అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుటాహుటిన విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్గా మిమ్మల్ని రావద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు. మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే ఇది గిరిజన జిల్లా, ఇది గిరిజన కాన్స్టిట్యున్సీ, బామిని అనేది పూర్తిగా గిరిజన మండలం. ఇప్పుడు కొంచెం అవగాహన తక్కువ కదా, పూర్తిగా గిరిజన మండలం కంటే కాదు, పూర్తిగా గిరిజన మండలం అని చెప్పారు. పోని చెప్పారు కదా, మీరే చెప్పారు కదా. మరి పూర్తిగా పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనుల జిల్లా, గిరిజన కాన్స్టిట్యున్సీ, గిరిజనుల మండలం అనేది ఏమి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి ఎందుకు ఆహ్వానం లేదు? తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో